అసలు ఈ స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అంటే హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మా యానివర్సరీకి విషెస్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది మీ విషెస్ అలాగే మీ బ్లెస్సింగ్స్ మాకు అందించారు. రియలీ చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్, విషెస్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ నాకు మా ఫ్యామిలీకి ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మా యానివర్సరీ రోజు గ్లిమ్సెస్ కొన్ని షేర్ చేస్తూ కొన్ని టిప్స్ అబౌట్ రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అడుగుతున్న పిల్లలకు ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలాంటి డ్రాప్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలనేసి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఇది మా యానివర్సరీ రోజు వ్లాగ్. అరౌండ్ 12 o'clock అలాగా ధన్విని స్విమ్మింగ్ పూల్కి అయితే పిలుచుకెళ్దామని రెడీ చేస్తున్నా. తనకు ఫస్ట్ టైం ఇది స్విమ్మింగ్ పూల్లో దిగడము. చూడాలి తను ఎలా రియాక్ట్ అవుతుందో. దేవుడికి బాయ్, ఐఎమ్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్, టేక్ కేర్, బాయ్ అంట. టేక్ ఇట్టా జేజాకి ఇస్తావు అది ట్యూబ్ని. ఇంటికి వచ్చిన ఫస్ట్ డే నుంచి అడుగుతోంది నేను స్విమ్మింగ్ పూల్లో దిగాలి అని చెప్పేసి. బట్ కోల్డ్ కాఫ్ ఉంది కదా, డాక్టర్ చెప్పారు కంప్లీట్గా తగ్గిన తర్వాత మాత్రమే నీళ్ళలో దింపండి అనేసి. బికాజ్ వాటర్ చాలా చల్లగా ఉంటాయి, మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు కంప్లీట్గా తగ్గాక ఇవాళ అయితే పిలుచుకొచ్చాము. చూడాలి తను అసలు దిగుతుందా లేదా అని. తనకన్నా ఎక్కువ టెన్షన్ మాకుంది. మేము తనకు మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచే స్విమ్మింగ్ క్లాసెస్ చేర్పించాలనుకున్నాము. బట్ ఇక్కడ ఎలా అంటే మినిమం 3 years కంప్లీట్ అయ్యి ఉండాలి అని కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల అయితే 5 years కంప్లీట్ అయ్యింటేనే స్విమ్మింగ్ క్లాసెస్లో జాయిన్ చేసుకుంటామన్నారు. ఇప్పుడు ఎలాగో లక్కీగా మేము అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి తనకు స్లోగా ట్రైన్ చేయొచ్చు. అసలు వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే మాకు కాలు పెట్టడానికి అవ్వడం లేదు. మా ఆయనకి కొంచెం టైం పట్టింది దాంట్లో దిగి అడ్జస్ట్ అవ్వడానికి. ఇంకా ధన్వికి చెప్పిన అవసరమే లేదు. వచ్చిన ఎగ్జైట్మెంట్ అంతా 5 నిమిషాల్లో వెళ్ళిపోయింది. అంటే మేము చేసిన మిస్టేక్ కూడా ఉంది. ఏదైనా కానీ స్లో ప్రాసెస్లో నేర్పించాలి. మాకు కూడా ఫస్ట్ టైమే కదా ఇది. సో తనకేమంటే మా ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళి నీళ్ళలో దింపేశారా, అస్సలు లేదు. ఫస్ట్ డే ఫుల్గా ఏడ్చేసింది తను, అసలు దిగననేసింది. ఇంకా సెకండ్ డే అంటే నిన్న తనకు అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మేము కూడా ఫస్ట్ తనకు స్లోగా దానికి అలవాటు చేసి తను ఆ వాటర్కి అడ్జస్ట్ అయిన తర్వాత దింపాము. మీరు నమ్మరు, జస్ట్ ఫస్ట్ డే ఏడ్చిందా, నిన్న వచ్చేసి తను ఆల్మోస్ట్ దూరం నుంచి వచ్చి జంప్ చేసింది. ఇప్పుడు తను అంటే జస్ట్ 2 daysలోనే ఎంత బాగా ట్రైన్ అయిపోయింది అంటే అసలు అదే ఏదైనా కానీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ డే చేసిన మిస్టేక్ వల్ల సెకండ్ రోజు మేము తెలుసుకోగలిగాము. అంతే కదా పేరెంటింగ్ అంటే, ఒక్కొక్కటి మిస్టేక్స్ ద్వారా తెలుసుకుంటాము. వాళ్ళని పెంచుతే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాక లంచ్ చేసేసి పడుకొనేసింది. ఫుల్ టయర్డ్ అయిపోయింది ఆ చల్లని నీళ్ళకి ఏడ్చి. ఇంకా ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అక్కడ గోశాల కూడా ఉంది. గోవులకి అంటే గోమాత సేవ చేసుకుంటే మంచిది అంటారు కదా. ఇంట్లో నవధాన్యాలు కూడా పాలు పొంగి ఇచ్చిన రోజు నవధాన్యాలు పెట్టున్నాము. నవధాన్యాలు ఇచ్చినట్టుగా ఉంటుంది, గుడికి వెళ్ళినట్టుగా ఉంటుంది అనేసి అయితే బయలుదేరుతున్నాం. మామూలుగా ఎప్పుడు యానివర్సరీ అన్నా కూడా ఏదో ఒక ప్లేస్కి ఖచ్చితంగా ట్రావెల్ చేసేవాళ్ళము. బట్ ఈసారి వద్దనుకొని ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మా కేక్ కటింగ్ ఇదంతా పెద్దగా అలవాట్లేదు, ముందు నుంచి కూడా అంతే. ఎప్పుడో ఫస్ట్ ఒక 1-2 years చేసామంతే. దాని తర్వాత ఇంకా కేక్స్ బయట మంచిది కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచి వదిలేసాం. వీళ్ళనంత వరకు ఓపిక ఉంటే ఇంట్లోనే చేస్తాను, ఇంకా లేదు అంటే ఇంకా సరేలే తినేదే తక్కువ ఇంకా అనేసి దాని జోలికే పోము. జస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేసుకుంటాం అంతే. మాకు ఇంటి దగ్గర నుంచి గుడికి వచ్చేసరికి మోర్ దాన్ 1 hour అయితే పట్టింది. చాలా ట్రాఫిక్ ఉంది. ఆఫీస్ నుంచి అందరు ఇంటికి వెళ్ళి హడావిడిలో ఉంటారు కదా. మేము ఎందుకు ఈ గుడికి పర్టికులర్గా వచ్చామంటే ఒక్క గుడిలోనే మనకు గోసేవ చేసుకోవచ్చు. అలాగే కృష్ణుడి గుడి, రామాలయం ఉంది, సాయిబాబా గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి, నరసింహస్వామి, అమ్మవారు కన్యాక పరమేశ్వరి అమ్మవారు, శివాలయము. సో అన్ని గుళ్ళు ఒకే చోటే ఉంటాయి. కంప్లీట్ ఒక స్ట్రీట్ మొత్తము చాలా అంటే
స్పిరిచువల్గా డివైన్ ఎనర్జీ అనేది మనకు తెలిసిపోతుంది. ఎంట్రీ నుంచే చాలా పీస్ఫుల్గా ఉంది, కంప్లీట్ గ్రీనరీతో. చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ వస్తే ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. మాకు తెలిసి ఇంతకుముందు ఇస్కాన్ టెంపుల్ రాజాజీ నగర్లో ఒకటి ఉంది, అదే ఒకటే అనుకుంటున్నాం. బట్ రీసెంట్గా తెలిసింది ఇంకొకటి ఇక్కడ హెచ్పిఆర్ లేఅవుట్లో కూడా ఇంకొక ఇస్కాన్ టెంపుల్ ఉంది అనేసి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మొన్న యానివర్సరీ రోజు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, అందులో నేను కొన్ని టాపిక్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీది లవ్ మ్యారేజ్ అని అయితే అడిగారు కదా. ఎస్, మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. కొంతమంది అయితే పర్ఫెక్ట్ కపుల్ అంటే ఏంటి, మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎలా ఉండాలి అనేసి అయితే అడిగారు. యాక్చువల్గా ఈ రిలేషన్షిప్ గురించిన టాపిక్స్ చాలా సెన్సిటివ్, దీని గురించి ఎప్పుడూ మన ఛానల్లో మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ యానివర్సరీ రోజు కాబట్టి జస్ట్ కొన్ని టిప్స్, నాకు ఈ కొద్ది రోజుల్లో తెలుసుకున్న కొన్ని టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటా. మోస్ట్లీ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చేమో అవి అనేసి, అంతే. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటి అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్లీ. మనం మాట్లాడగలగాలి, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మనం మన పార్ట్నర్ తోటి షేర్ చేసుకోవాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదనిపిస్తే అది షేర్ చేసుకోవాలి. లోపలే దాపెట్టుకొని మనం లోపలే అనుకోవడం, లేకపోతే మన పార్ట్నర్ వెనకాల వాళ్ళకి తెలియకుండా మాట్లాడడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రస్ట్ అండ్ హానెస్టీ. ఇవి రెండు మన బాండింగ్కి ఫౌండేషన్ లాంటివి. ఒకరి మీద ఒకరికి నమ్మకము అది మనం క్రియేట్ చేసుకోవాలి. అబద్ధాలు చెప్పడం లాంటివి అస్సలు చేయకూడదు. ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అప్పుడే మన బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడే కానీ ఒకరి స్పేస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పెళ్ళయిందన్నంత మాత్రాన మనం ఇండివిజువాలిటీని కోల్పోయినట్టుగా కాదు కదా. ఇప్పుడు మనకు ఒకటి ఇష్టము, వాళ్ళకి అది ఇష్టం ఉండదు ఆపోజిట్ పర్సన్కి, లేదా వాళ్ళకి ఇష్టమైంది మనకు నచ్చకపోవచ్చు. ఎప్పుడే కానీ వాళ్ళ ఇష్టాలని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, వాటిని కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడూ నాదే రైట్ నీదే రైట్ అనేసి ఆర్గ్యుమెంట్లకు అస్సలు పోకూడదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈచ్ అదర్ థింగ్స్, చిన్న మైల్ స్టోన్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అవి ఏవైనా సరే, చిన్న అచీవ్మెంట్ కానీ, ఏ చిన్న మార్పు కానీ, లైఫ్ స్టైల్ మార్పు, ఏదైనా సరే చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోగలగాలి. అప్పుడే కొత్తగా ఉంటుందన్నమాట. మరీ లైఫ్ బోరింగ్గా కాకోకుండా కొద్దిగా మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఫర్గివ్నెస్ అండ్ పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళము మిస్టేక్స్ చేస్తాము, మనుషులు అన్నాక మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉండరు. సో నువ్వు ఈ మిస్టేక్ చేసావని ప్రతిదీ మనము గుచ్చి చెప్తూ మన పార్ట్నర్కి ఉంటే అసలు అక్కడ ఒక బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇంట్లో అసలు ఒకరికొకరు చూసుకోవాలంటేనే ఆలోచించేలాగా అయిపోతుంది. కాబట్టి చిన్న విషయాలకి మనము ఫర్గివ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు అసలు మాట్లాడకపోవడమే మంచిది అలాంటి సిచ్యువేషన్స్లో. అప్పుడు పేషెన్స్గా ఉండాలి. సో అలాంటి కొన్ని టఫ్ టైమ్స్లో మనం హ్యాండిల్ చేయగలిగితే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక థింగ్ వచ్చేసి కపుల్ టైం. ఈ మధ్యలో చాలా వరకు లేదు అది, ఎందుకంటే వర్క్ లేకపోతే మొబైల్, టీవీ దీంతోనే ఆక్యుపైడ్గా ఉంటున్నాము. సో అలా కాకుండా రోజులో అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఏ మొబైల్ లేదు, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చొని ఫ్యామిలీ గురించి కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ గోల్స్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, లేకపోతే ఏది లేదు, జస్ట్ ఏదో గాసిప్ అంటే హెల్దీ గాసిప్ మాట్లాడుకోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మన మధ్యలో ఉన్న బాండింగ్, అఫెక్షన్ అనేది పెరుగుతుంది. ఎంతసేపు మొబైల్, టీవీలు వీటిలలోనే గ్యాడ్జెట్స్ తోటే గడిపేస్తూ ఉంటే ఇంకా కపుల్ టైం అనేది ఎక్కడ ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మేజర్ టిప్ నేను షేర్ చేసేది, ఎప్పుడే కానీ మన మధ్యలో ఏదైనా గొడవ జరిగింది, డెఫినెట్లీ జరుగుతుంది. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మా నాన్నలతోటే మనకు ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి, ఎన్నో గొడవలు అవుతుంటాయి. అమ్మ నువ్వు చేసింది నాకు నచ్చలేదు, నాన్న నువ్వు ఇది సరిగ్గా చేయలేదని వాళ్ళతోటే ఫైట్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక 20-25 years తర్వాత ఒక కొత్త పర్సన్ మన లైఫ్లోకి వచ్చారు అంటే, అది మేల్ కానీ ఫీమేల్ ఎవరైనా సరే, ఒక పార్ట్నర్ మన లైఫ్లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా చాలా థింగ్స్ మనకు నచ్చినట్టే ఉండవు. డెఫినెట్లీ వాళ్ళకు నచ్చిన వేరే ఉంటాయి, మనకు నచ్చిన వేరే ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, మన లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. అక్కడే డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడే కానీ మనం పెళ్లి చేసుకుంటున్నామంటే మెంటలీ ఇవన్నిటికీ రెడీ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఏదో ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం, తర్వాత గొడవ అయింది, విడిపోతున్నాం. ఈ మధ్యలో డివోర్స్ అనేది చాలా కామన్ అయ్యింది. సో ఫూలిష్గా అలాంటి పనులు చేయకూడదు. ఇంతకు ముందు కాలంలో అంతా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే, ఓ అమ్మాయి ఎట్లుందా అయితే అమ్మాయికి విడాకులు ఇచ్చేసాయి, ఓ అబ్బాయి ఎట్లున్నాడా అయితే అబ్బాయి డివోర్స్ ఇచ్చేసాయి అనేసి ఇలాంటి పేరెంట్స్ ఎక్కువ అయిపోయారు. మన దరిద్రం అలా
ఉంది మరి. సో అంతవరకు పోకూడదు. అంటే ఎప్పుడే కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినా లేకపోతే పెద్ద గొడవే జరిగినా కూడా మూడో వ్యక్తి వరకు పోకూడదు. అది ఈవెన్ అమ్మ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మన పార్ట్నర్ గురించిన విషయాలు ఏవి థర్డ్ పర్సన్ దగ్గర అసలు డిస్కస్ చేయకూడదు. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటే చిన్న గొడవ అవ్వగానే అమ్మకు ఫోన్ చేయడమో లేకపోతే ఫ్రెండ్స్కి రెడీగా ఉంటారు. అలాంటి ఒక గ్యాంగ్ ఫ్రెండ్స్, ఇలా అన్నారు మా ఆయన లేకపోతే మా భార్య ఇలా అనింది అని చెప్పేసి ఇద్దరు అలాగే, హస్బెండ్ అలాగే ఉంటారు, వైఫ్ అలాగే ఉంటారు. అక్కడ ఇంకా బాండింగ్ ఎక్కడ ఉంటుంది, ఫ్యామిలీ ఎక్కడుంది? ఇంకా అంత ఓపెన్ బుక్ లాగా మన పార్ట్నర్ గురించి ఇంకొకరితో చెప్తున్నాము అంటేనే వాళ్ళు తక్కువ చేస్తున్నట్టుగా అవుతుంది. దానికి తోడు వాళ్ళు ఇచ్చే పనికిరాని అడ్వైజెస్ కాస్త తీసుకొచ్చి మళ్ళీ మన పార్ట్నర్ దగ్గర చెప్పి అది ఇంకా చిలికి గాలివాన అయినట్టుగా గొడవే అవుతుంది, కానీ అక్కడ సొల్యూషన్ రాదు. ఎప్పుడు అలాంటి మిస్టేక్ అస్సలు చెయ్యకండి. మన మధ్యలో ఏదైనా గొడవ జరిగిందంటే అది మనమే సాల్వ్ చేసుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే. ఇంకో వ్యక్తి దగ్గరికి అస్సలు పోకూడదు, ఈవెన్ అమ్మ అయినా కూడా పోకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మన పిల్లల దగ్గర పార్ట్నర్ గురించి అస్సలు కంప్లైంట్ చేయకూడదు. మీ అమ్మ ఇలాగా, మీ నాన్న ఇలాగా. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళు ఇప్పటి నుంచి అలా పెరుగుతున్నారంటే అది వాళ్ళ రిలేషన్షిప్కి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మనల్ని అంటే మదర్ అండ్ ఫాదర్ని కూడా వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు. సో దట్ అక్కడ వీక్ అయిపోతుంది అనమాట బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఇంకొకటి, ఎప్పుడు వాళ్ళ ముందర గొడవ పడకూడదు. ఎంత గొడవ ఉన్నా, ఏం ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ పిల్లల ఎదురుగా అస్సలు గొడవ పడకూడదు. అండ్ నేను ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను. దయచేసి ఎప్పుడే కానీ ఈ యూట్యూబరో లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర మా హస్బెండ్ ఇలా, మా వైఫ్ ఇలా అనేసి దయచేసి షేర్ చేసుకోకండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన రిలేషన్షిప్ గురించి థర్డ్ పర్సన్ దగ్గర ఎప్పుడు మనం తీసుకువెళ్ళకూడదు. ఎందుకు చెప్తున్నానంటే పర్సనలీ నాకు చాలామంది రీసెంట్ టైమ్స్లో మెసేజ్ చేస్తున్నారు, మా పార్ట్నర్ ఇలాగా ఏదైనా సజెషన్ ఇవ్వండి అనేసి. మీ ఫ్యామిలీ గురించి, మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ గురించి మీకు తెలిసినంతగా ఇంకా ఎవరికి తెలియదు. ఇంకా థర్డ్ పర్సన్ దగ్గరకు అసలు వెళ్ళకండి. ఒకవేళ గొడవ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళింది అంటే మ్యూచువల్గా ఇద్దరు కలిసి థర్డ్ పర్సన్ని అడ్వైస్ తీసుకోండి. ఇద్దరు కలిసి, ఒకరికి తెలియకుండా ఒకరు కాదు. సో దట్ అందుకే నాకు ఏ కమెంట్స్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్లో ఏ మెసేజ్ వచ్చినా నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు. తిట్టుకొని ఉంటారు నన్ను, ఏంటి నాకు అసలు రిప్లైనే ఇవ్వలేదు అనేసి. మీరు తిట్టుకున్నా నాకు పర్లేదు, కానీ పర్సనల్ లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఈవెన్ ఈ వీడియో కింద కమెంట్స్ కూడా ఏదైనా రిలేషన్షిప్ గురించి కానీ అడ్వైస్ లాగా అడిగినా నేను డెఫినెట్లీ రిప్లై ఇవ్వను. మీరు నన్ను తిట్టుకుంటారా, తిట్టుకోండి, పర్లేదు. ఎందుకంటే మనం ఇచ్చే అడ్వైజ్ ఖచ్చితంగా అది ఆపోజిట్ పర్సన్కి నచ్చదు, అంటే మీ పార్ట్నర్కి నచ్చదు. ఇంకా గొడవ పెంచిన వాళ్ళమే అవుతాం. సో ఆ మెచ్యూరిటీ నాకుంది కాబట్టి ఇంకొకరి లైఫ్లో నేను ఎప్పుడు ఈ అడ్వైజ్ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఇవి కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మూడో వ్యక్తి అడ్వైజ్ అవసరం లేకుండానే మన రిలేషన్షిప్ని మనమే కాపాడుకోగలుగుతాము, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోగలుగుతాము. అండ్ ఇంకొకటి, చాలామంది నేను తప్పు చేయలేదు, పార్ట్నర్ అస్తమానం తిడుతూనే ఉంటారు, నేను ఎందుకు మాట పడాలి తప్పు చేయనప్పుడు అనేసి గొడవకు పోతారు. అలాగ గొడవ చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు నేను తప్పు చేయలేదని తెలిసినప్పుడు ఆ సిచ్యువేషన్లో కామ్ అయిపోవాలి. దాన్ని పోయి మన పార్ట్నర్ దగ్గర సెల్ఫ్ ఈగోకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకుంటున్నాం? మన పార్ట్నర్ దగ్గర. అంత అవసరమే లేదు. తప్పు చేయలేదా, కామ్గా ఉండిపోతే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అలా కోపంలో ఆయన అనేయొచ్చు లేదా వైఫ్ అనేయొచ్చు. కాసేపు తర్వాత కొంచెం వాళ్ళకి ఆలోచించుకునే టైం ఇస్తే వాళ్ళే రియలైజ్ అవుతారు, అరే తన తప్పు లేకపోయినా నేనే తిట్టాను కదా అని చెప్పేసి. ఆ రియలైజేషన్ వాళ్ళలో వన్స్ వచ్చిందంటే, ఇలా కొద్ది రోజులు కనుక మనం ఇలా కామ్గా ఉండగలిగితే మన మధ్యలో అలాంటి గొడవలు ఉండవు, ఖచ్చితంగా రావు. అలాంటి గొడవలు స్లోగా తగ్గిపోతాయి. అండ్ ఇంకొకటి, మా ఆయన స్ట్రిక్ట్ రూల్ ఏమంటే ఎప్పుడే కానీ చిన్న గొడవ కానీ పెద్ద గొడవ కానీ అది సాల్వ్ చేసుకోకుండా పడుకోకూడదు. అది ఎవరి తప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్పి, సో ఆ తప్పును ఆ డిస్కషన్ అక్కడితో ఏం చేసి నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అయితే అంటారు. పెళ్ళైన కొత్తలో అంటే నాకు కొంచెం మెచ్యూరిటీ లేకపోవడం అనొచ్చు, లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ చాలా డ్రాగ్ చేసేదాన్ని. ఏదైనా ఆర్గ్యుమెంట్ అయ్యిందంటే దాన్ని నెక్స్ట్ డే కూడా వదిలిపెట్టేదాన్ని కాదు. అది థింక్ చేస్తూ దాన్ని ఇంకా పెద్ద గొడవ అయ్యేది. అలాంటి సిచ్యువేషన్లో మా ఆయన తప్పు లేకపోయినా వచ్చి సారీ చెప్పడం, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అవును కదా, ఎందుకు దీన్ని డ్రాగ్ చేస్తే మనకే పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోతుంది. సో తప్పు ఎవరిది ఉంటే వాళ్ళు కామ్గా ఉండడము, సారీ చెప్పడం అయిపోతే అక్కడితో అది ఎండ్ అయిపోతుంది. అండ్ పోను మనకే తెలిసిపోతుంది. రోజు చాలామంది అడిగారు మీరు గొడవ పడరు అని. ఖచ్చితంగా డైలీ చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినా ఉంటాయి. దానిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడే
మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళుకోకుండా పీస్ఫుల్గా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న కొన్ని థింగ్స్ మనం డే టు డే లైఫ్లో ఫాలో అవుతూ పోతున్నట్లయితే ఇంకొకరి హెల్ప్ అవసరం లేకోకుండా మన లైఫ్ అంటే మన రిలేషన్షిప్ని మనమే కాపాడుకోగలము. హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఇవాళ నేను మీతో షేర్ చేయాలనుకున్నది. మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. ఇలా రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూనే మేము చూసిన గుళ్ళన్నీ మీకు చూపించాము. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకున్నారు వర్చువల్లీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ ఒకే ప్లేస్లో ఇంతమంది దేవుళ్ళు ఉండడం, అది మా యానివర్సరీ రోజు దర్శనం చేసుకోవడం నిజంగానే చాలా బ్లెస్డ్ ఫీలింగ్. మాకు కంప్లీట్గా అన్ని గుళ్ళు చుట్టడానికి దగ్గర 4 hours అయితే టైం పట్టింది. మా ధన్వి ఈరోజు గుడిలో ఎవరో ఇలా దండం పెట్టడం చూసేసింది. వెళ్ళిన ప్రతి గుడిలోనూ ఎంట్రీ నుంచే ఇలా దండం పెట్టుకుంటూనే వస్తుంది. ఇంకా దర్శనం అయ్యాక ఇక్కడే ప్యాంట్రీ, అలాగే కొద్ది బేకరీలా కూడా ఉంది. గోశాల ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చిన పాలు, ఆవుల పాలు, అలాగే పెరుగు, నెయ్యి, వెన్నతో చేసిన ఐటమ్సే ఇక్కడ అన్ని పెట్టారు. బాగున్నాయి, బట్ ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది. మా ధన్వికి ఫస్ట్ టైం, తను ఈ 3 yearsలో ఫస్ట్ టైం గులాబ్ జామున్ తినింది. తనకు అంటే ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు నేను. ఫస్ట్ టైం తనకి చూద్దాం ఎలా ఉంటుంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి తినిపించాము. తనకు అంతగా నచ్చలేదు అనింది, ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నది. తనకు అంత స్వీట్ కూడా ఇప్పటి వరకు మేము ఇవ్వలేదు కదా, సో నచ్చలేదు. అదే నేను ఎప్పుడు చెప్పేది, పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తామో అది ఈజీగా అలవాటు అయిపోతుంది. అది ఫుడ్ దగ్గర నుంచి కావచ్చు, రొటీన్ బిహేవియర్ ఏదైనా సరే. ఇంకా మాకు చాలా ఆకలేస్తుంది. టైం కూడా 8:30 అలా అవుతుంది. సరే ఇక్కడే ప్యాంట్రీలోనే ఏకాదశి కదా పెళ్లి రోజు, సో ఏకాదశి తాళి అనేసి దొరుకుతుంటే సరే చూద్దామనేసి తీసుకున్నాము. మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీ టేస్ట్ లాగా అయితే లేదు, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నింది. ఇక్కడే డిన్నర్ అయితే చేసేసి ఇంటికి వచ్చేసాము. ముందుగా మా యానివర్సరీకి విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విషెస్ చెప్పారు, బ్లెస్సింగ్స్ అందించారు. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ నాకు, మా ఫ్యామిలీకి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియో షేర్ చేసినప్పుడు నేను ధన్వికి స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అయితే వేస్తానని చెప్పాను కదా, దాని గురించి చాలామంది అడిగారు. అంటే ఇంట్రెస్టెడ్గా ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అన్నాను. సో ఆ స్వర్ణప్రాషన్ డ్రాప్స్ గురించి నాకు తెలిసిన, అంటే మేము రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. సో నాకేమేమి తెలుసు, నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేస్తాను. అసలు ఈ స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అంటే, స్వర్ణ బిందు అంటారంటే, స్వర్ణం అంటే గోల్డ్, బిందు అంటే ఒక డ్రాప్ అనేసి. సో ఈ గోల్డ్ ఒక మెటల్, ఏ మెటల్ అయినా కూడా మన బాడీకి చాలా మంచిది. అది రాగి కావచ్చు, మనకు ఇత్తడి, లైక్ గోల్డ్, వెండి, ఇవన్నీ కూడా, ఈ మెటల్స్ అన్నీ కూడా మన బాడీకి చాలా మంచిది. ముందు కాలంలో, ఇది ఇప్పటిది కాదు, ఒక కాలం నాటి ఆయుర్వేదంలో ఫాలో అవుతున్న ఒక రెమెడీ అన్నమాట మన హెల్త్ కోసము. ఇది ముందు కాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే, బంగారంని బాగా కరిగించి, ఆ బంగారపు నీళ్ళు వస్తాయి కదా, దాంట్లోకి కొద్దిగా తేనె, కొద్దిగా ఆ నెయ్యి, కొన్ని డ్రాప్స్ కలిపి పిల్లలకి పుష్య నక్షత్రం రోజు లేపనం లాగా, అంటే కొద్దిగా వేలుతో తీసి అలా లేపనం లాగా తినిపించేవాళ్ళు. అది రాను రాను కొద్దిగా డ్రాప్స్ లాగా కూడా, లేపనము లేకపోతే డ్రాప్స్ లాగా కూడా ఇవ్వడం వస్తుందన్నమాట ఇది. కాకపోతే ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా, సో గోల్డ్ రేట్ ఇంత పెరగడం వల్ల దాన్ని ప్యూర్ గోల్డ్ని కరిగించి తీసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో ఆయుర్వేదంలోనే దాన్ని మాడిఫై చేస్తూ ఇప్పుడు ఏం చేశారంటే, బంగారాన్ని బాగా వేడి చేసి బూడిదలాగా చేసి, దాన్ని యాష్ అంటే స్వర్ణ భస్మం అంటారు కదా, ఈ స్వర్ణ భస్మంలోకి కొద్దిగా తేనె, నెయ్యి కలిపి పిల్లలకి పుష్య నక్షత్రం రోజు ఇస్తే మంచిది అంటారు. ఆయుర్వేద క్లినిక్స్లో ఇలాగే చేస్తారు చాలా వరకు. ఇంకా ఈ మధ్య వచ్చేసి కొన్ని మూలికల్ని, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని, అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉండే లాంటి ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తున్నారు ఈ స్వర్ణప్రాషన్లోకి. ఏంటివేవంటే బ్రాహ్మి, వచ, శంఖపుష్పి, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని మూలికల్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్వర్ణప్రాషన్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే,
అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు పిల్లల ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎలా అంటే దీంట్లో ఉన్న మూలికలు ప్రతి ఒక్కదానికి కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలాంటి క్వాలిటీ ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు చాలా చురుగ్గా యాక్టివ్గా ఉంటారు. అలాగే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏది చెప్పినా త్వరగా నేర్చుకుంటారంటే మనం ఏదైనా నేర్పియాలి పిల్లలకి అనుకుంటే వాళ్ళలో గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి జఠరాగ్ని, అంటే మనలో ఉన్న అగ్ని గుణాన్ని పెంచుతుంది. సో దట్ ఏమవుతుంది అంటే పిల్లలు ఫజ్జీ ఈటర్స్ లాగా కాకోకుండా బాగా తినగలుగుతారు. సో దట్ పిల్లలు హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతారు. అలా వరకు ఇప్పుడు పిల్లలకి 0 to 5 years వరకు, అంటే పుట్టిన దగ్గర నుంచి 5 years వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. ఏ చిన్న గాలి వచ్చినా కూడా వాళ్ళ కోల్డ్ కాఫ్ అవుతూ ఉంటుంది. కొద్దిగా చల్ల నీళ్ళకి, చల్ల గాలికి వెళ్ళినా కూడా కోల్డ్ కాఫ్ అవుతుంది. లేదా ఇంకొక బేబీకి వచ్చినా కూడా, సో మన పిల్లలకి కూడా వస్తూ ఉంటుంది. ఇలా కోల్డ్ కాఫ్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి పిల్లలకి, జ్వరము ఇలాంటివి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే సో న్యాచురల్గా వాళ్ళ రోగనిరోధక శక్తి పెరగాలి. అలా పెరగాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి అలా ఇమ్యూనిటీని పెంచేలాంటి కొన్ని థింగ్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఈ స్వర్ణప్రాశంలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు మేము వాడుతూ ఉన్నాము, ఎలాంటి ఎఫెక్ట్స్ మా బేబీకి తెలియడం లేదు అని చెప్పేసి 1 or 2 daysలో లేదా ఒక 1 week 10 days వాడగానే తెలియదు. ఖచ్చితంగా ఒక 3 months మినిమం, ఒక 3 months వాడితేనే దాని యొక్క రిజల్ట్స్ తెలుస్తాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అయితే బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే ఏమీ చూపించకుండా పోవచ్చు. బట్ ఖచ్చితంగా మెల్లమెల్లగా అయినా కూడా బేబీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. బేబీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. మేము కూడా ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది రీసెంట్గానే స్టార్ట్ చేసింది. ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు డస్ట్ అలర్జీ ఉండి, అంతకుముందే దానికి కోల్డ్ కాఫ్ ఉండి, ఫీవర్ ఉండి, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాను కదా. అండ్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా డస్ట్ అలర్జీ వల్ల తనకు ఎలా అయిపోయిందంటే బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టము, కంటిన్యూస్ పర్సిస్టెంట్ కాఫ్ ఉంది తనకి. సో మేము హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యాము, పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ అయితే చెప్తూ వచ్చారు. దేనికి తనకు అంటే తగ్గుతూ రాలేదు. తర్వాత బ్లడ్ టెస్ట్ చేపించి తనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలిసి దానికి ప్రాపర్ మెడిసిన్ పడిన తర్వాత తను బాగా హెల్దీ రికవర్ అయితే అయ్యింది. తర్వాత మాకు తనకి ఇలా సిరప్స్ వాడుతూ ఉంటే తన ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందని మా పీడియాట్రిషియన్ అడిగినప్పుడే ఆయన స్వర్ణప్రాశన్ వాడండి మంచిది అని అయితే సజెస్ట్ చేశారు. సో ఆయన సజెస్ట్ చేసిన తర్వాత నుంచే మేము స్వర్ణప్రాశన్ డ్రాప్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఇక్కడ 2 options ఉన్నాయి. ఈ స్వర్ణప్రాశన్ డ్రాప్స్ని మనము ఆయుర్వేద క్లినిక్కి వెళ్ళి పుష్య నక్షత్రం రోజు వేయించుకొని రావచ్చు. అరౌండ్ 200 to 300 ఛార్జ్ అయితే చేస్తారు. లేదు అంటే మనకు ఇప్పుడు చాలా ఆర్గానిక్, అంటే న్యాచురల్ ఆర్గానిక్ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్వర్ణప్రాశన్ డ్రాప్స్వి, అవైనా కూడా తీసుకోవచ్చు. దాని వీక్ వచ్చేసి బేబీ ఆరిగానో బాలప్రాశన్ డ్రాప్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది చాలా ట్రస్టెడ్ బ్రాండ్, ఒక మదర్ ఇనిషియేటివ్ తోటి డెవలప్ అయిన బ్రాండ్ ఇది. సో ఆ నమ్మకంతో బేబీ ఆర్గానో డ్రాప్స్ అయితే దాని వీక్ యూస్ చేస్తున్నాము. మీరు నమ్మరు, ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన హెల్త్లో మంచి రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. మామూలుగా ఇప్పుడు చల్లగా నీళ్లు తగిలిన తను స్కూల్కి వెళ్ళి వస్తుందంటే ఆ వీక్లో ఖచ్చితంగా తనకు ఒక్కరోజైనా కోల్డ్ కాఫ్ ఉండేది. ఇది వాడబట్టి ఇప్పటికీ కోల్డ్ కాఫ్ టచ్ రాలేదు. అండ్ తనకు స్విమ్మింగ్ కూడా వెళ్తోంది. ఇప్పుడు మామూలుగా నీళ్ళు చల్లగా ఉంటాయి కదా, మోస్ట్లీ మేము అనుకున్నాం ఒక 1 week పాటు అది ఇబ్బంది పెట్టొచ్చు అని, అలా కూడా లేదు. సో ఇది పని చేస్తోంది, మాకైతే పనిచేస్తుందని అనిపిస్తుంది. సో వాడండి, వాడి చూడండి, కొద్ది రోజులు వాడితే మీకే ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత డోస్ ఇవ్వాలి అండ్ ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే మామూలుగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే 0 to 16 years పిల్లలకి 16 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మనం ఖచ్చితంగా స్వర్ణప్రాశన్ డ్రాప్స్ ఇవ్వచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 1 year వరకు 1 drop అండ్ పుష్య నక్షత్రం అంటే పుష్య నక్షత్రం రోజు 1 drop వేస్తే సరిపోతుంది. చాలా మందికి ఇందులో హనీ ఉంటుంది కదా, పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే డౌట్ వస్తుంది. సేమ్ డౌట్ నాకు కూడా ఉంది. ధన్వికి ఇప్పుడు 3 years కాబట్టి నాకు ఆ డౌట్ లేదు, ఎందుకంటే తన ఆ ఏజ్ దాటేసింది. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇంకా 1 year లోపు ఉన్నారంటే ఖచ్చితంగా మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి వాడవచ్చు అంటేనే వాడండి. కొన్ని బ్రాండ్స్లో హనీ లేకోకుండా కూడా చేస్తున్నారు. సో దట్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏది వాడొచ్చు అనేసి, అలా వాడచ్చు. ఇంకా 1 year తర్వాత 5 years వరకు కూడా ప్రతిరోజు 1 drop వేయొచ్చు. లేదు అంటే
ఓన్లీ పుష్య నక్షత్రం రోజు మాత్రమే ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5 to 10 years వరకు డైలీ 2 drops వేయొచ్చు. 10 to 15 years వరకు డైలీ కూడా 3 drops వేయొచ్చు. ఇది మన ఇష్టం, మన చాయిస్. డైలీ వేయొచ్చు, లేకపోతే ఓన్లీ పుష్య నక్షత్రం రోజు మాత్రం వేసినా కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి. ఇప్పుడు మనం డైలీ ఆయుర్వేద క్లినిక్కి వెళ్ళి రోజు వేపించడం అంటే కుదరని పని. సో పుష్య నక్షత్రం రోజు కూడా వేపించచ్చు. కొంతమంది చెప్తారు ఏంటి అంటే మనం డైలీ వేసినా ఒకే రిజల్ట్ వస్తుంది, పుష్య నక్షత్రం రోజు ఒకరు అంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంది కదా పుష్య నక్షత్రం, ఆ రోజు వేసినా కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి అని అయితే చెప్తారు. సో ఏదైనా సరే మనము మన పిల్లలకి వాడాలి అనుకున్నప్పుడు జస్ట్ ఏదో వీడియోస్ చూడాలి, ఒక ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం కోసం అంతే, ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం. బట్ మన డాక్టర్ని లేదా మన పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే అది మన పిల్లలకి మనం వాడాలి. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. పిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదు. నేను కాదు, ఎవరు చెప్పినా కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే వాడండి. పుష్య నక్షత్రం రోజే ఎందుకు వెయ్యాలి అంటారు అంటే పుష్య నక్షత్రం రోజు మనం ఎలాంటి మెడిసిన్ మనం తీసుకున్నా కూడా దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఎక్కువగా ఉంటుంది. మనకు పూర్వకాలం నుంచి వస్తుంది ఇది. పుష్య నక్షత్రం రోజు ఏదైనా మెడిసిన్ తీసుకున్నాము అంటే అది మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకొని దాని ఎఫెక్ట్స్ మనకు అంటే త్వరగా కోలుకుంటాము. సో మన హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందనేసి పర్టికులర్గా పుష్య నక్షత్రం రోజే ఇవ్వాలి అనేసి అయితే అంటారు. మనం టైం తెలుసుకోవాలి, మంత్లీ ఎన్ని పుష్య నక్షత్రాలు ఉన్నాయి. మన డాక్టర్ని కన్సల్ట్ అయినా ఒక చార్ట్ లాగా ఇస్తారు, లేకపోతే మనకి ఈవెన్ గూగుల్లో కూడా మనం చూసుకోవచ్చు. క్యాలెండర్ ఉన్నా కూడా అలా నోట్ చేసి పెట్టుకోవడము, ఎక్కడో ఒక చోట నోట్ చేసి పెట్టుకొని మేక్ షూర్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఖాళీ కడుపులో పిల్లలకి ఇది ఒక్క డ్రాప్ మాత్రమే వేయాలి, అంతకు మించి వాడకూడదు. జస్ట్ 1 డ్రాప్ వేసిన తర్వాత 15 నిమిషాల వరకు నెక్స్ట్ 15 మినిట్స్ ఎలాంటి లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోకుండా చూసుకోండి ఒక 15 మినిట్స్. అప్పుడే ఈ డ్రాప్స్ అంటే ఈ మందు వర్క్ అవుతుంది మన పిల్లలకి. సో ఇది స్వర్ణప్రాషన్ డ్రాప్స్ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి అంటే ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. నాకు తెలిస్తే నేను రిప్లై ఇస్తాను, లేకపోతే మా డాక్టర్ని అడిగి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ఆయుర్వేదిక్. సో మనం నమ్మొచ్చు, మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తారు కాబట్టి. ఖచ్చితంగా మీ పిల్లలకి వాడండి, బట్ డాక్టర్ని అడిగే వాడండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ కావాలి మన ఛానల్, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు నాకు కమెంట్లో షేర్ చేస్తే నేను అప్కమింగ్ వ్లాగ్స్లో ఒక్కొక్కటిగా నేను మీతో అయితే షేర్ చేస్తాను. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.